भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्ति शान्ति शान्तिः। మాండుక్యోపనిషత్ 3వ అధ్యాయం అద్వైత ప్రకరణం పూర్తి చేశాం. ఆ ప్రకరణానికి ఈరోజు సారాంశాన్ని చెప్తాను. ఈ అద్వైత ప్రకరణం మాండుక్యోపనిషత్తులోని 7వ మంత్రం. అందులో ఒక పదం అద్వైతం అని వస్తుంది. శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే. ఆ 7వ మంత్రంలో వచ్చినటువంటి అద్వైతం అనే పదాన్ని తీసుకొని గౌడపాదాచార్యుల వారు 48 కారికల్లో వివరంగా విస్తారంగా అద్వైతం అంటే ఏమిటి అని మనకు బోధించారు. ద్విధా ఇతం ద్వైతం. ద్విధా అంటే రెండు, ఇతం ఏదైతే రెండుగా చేయబడినదో అది ద్వైతం. రెండుగా, రెండు కంటే ఎక్కువగా, చాలా అని అర్థం. అనేకంగా. ద్విధా ఇతం రెండుగా లేక ఆ పైన, దాన్ని ద్వైతం అంటారు. న ద్విధా ఇతం అద్వైతం. అద్వైతం అనేటువంటిది ఒక్కటే, రెండు కాదు. అది రెండు చెయ్యడానికి వీలు లేనటువంటిది, ఎప్పుడూ ఒకటిగానే ఉండేటటువంటిది అద్వైతం అన్నారు. ఆ అద్వైతం ఎప్పుడూ ఒకటిగానే ఉండేటటువంటిది, రెండుగా అవ్వడం అనేది ప్రశ్నే లేనటువంటిది. అటువంటి అద్వైతం ఏమిటి అనేటువంటిది బ్రహ్మము అని శాస్త్రం చెప్తోంది. బ్రహ్మము లేక ఆత్మ, అద్వైత ఆత్మ, అద్వైత తురీయ ఆత్మ. ఈ అద్వైత తురీయ ఆత్మ అనేటువంటిది పుట్టుక లేనటువంటిది. దాని నుంచి ఏమీ పుట్టలేదు నిజంగా. ఆ అద్వైత ఆత్మ నుంచి, బ్రహ్మము నుండి ఏమీ పుట్టలేదు నిజంగా. ఈ ప్రపంచమంతా పుట్టింది, వచ్చింది, దీనికి ఉత్పత్తి ఉన్నది అని చెప్పి మనం అనుకుంటున్నాం. ఈ ప్రపంచమంతా ఉత్పత్తి జరిగింది, జీవులందరూ పుడుతున్నారు. ఎక్కడి నుంచి పుడుతున్నారు అంటే ఆ భగవంతుడు సృష్టి చేస్తున్నాడు, ఆయనే ఈ ప్రపంచానంతా సృష్టిస్తున్నాడు. ఆ సృష్టి చేసిన భగవంతుడే ఈ ప్రపంచంగా మారాడు అని చెప్పి ఉపనిషత్తులే చెప్తున్నాయి. ఆయనే ప్రపంచంగా భగవంతుడు ఉన్నాడు, భగవంతుడే సృష్టి చేశాడు, భగవంతుడే ఈ సృష్టిగా మారాడు. ఈ సృష్టి జగత్ అనేది భగవంతుడి కంటే వేరు కాదు అని చెప్పి మనమే చెప్తున్నాం, శాస్త్రమే చెప్తున్నది. తస్మాద్వా ఏతస్మాదాత్మన ఆకాశ సంభూతః. ఆకాశ, వాయు, అగ్ని ఇవన్నీ పుట్టినై. ఓషధి, పురుష, జీవులు వీళ్ళందరూ పుట్టారు ఆ ఆత్మ బ్రహ్మస్వరూపాన్నించి అని ఉపనిషత్తులే చెప్పినాయి. అప్పుడు మనకు సందేహం వస్తుంది, ఉపనిషత్తులే చెప్పినాయి కదండి, దేవుడే సృష్టించాడు అని. మాయా సహితం బ్రహ్మ ఈ జగత్తుని సృష్టి చేశాడు, ఆయనే ఈ సృష్టిగా మారాడు అని చెప్తున్నాయి కదా అంటే నువ్వు పూర్తిగా చదవలేదు ఉపనిషత్తు అంటుంది శాస్త్రం. నువ్వు పూర్తిగా చదవాలి. సగం చదివి మధ్యలో ఏదో పని వచ్చిందని చెప్పి వెళ్ళిపోయినావు,
సరిగ్గా అది వినేటప్పుడు ట్రాన్స్ఫర్ అయింది. ఒక్కొక్కసారి అవుతుంది కదా, మా అబ్బాయికి ట్రాన్స్ఫర్ అయిందండి నేను వెళ్ళాలని చెప్పి వెళ్ళిపోతాం. సరిగ్గా సృష్టి సంగతి అయిన తర్వాత వెళ్ళిపోతారు. అట్లా అంటే మీరు కాదు, చాలామంది అలా చదివే వాళ్ళందరూ సగం సగం చదివి ఎవరు పూర్తిగా చదివేదంటే గురువు గారు. అందుకని ఉపనిషత్తు అంటుంది, నాయన సృష్టి సంగతి చెప్పాను నేనే, ఆ బ్రహ్మ ఆత్మస్వరూపాన్నించే వచ్చిందని చెప్పాను, కానీ దాని తర్వాత నేనేం చెప్పానో విన్నావా అంటుంది. నేను ఏదైతే సృష్టి ఆరోపణ చేశానో మొదట్లో, దాన్ని అధ్యారోపం చేసిన దాన్ని అపవాద కూడా చేశాను, అది నిజంగా లేదు అని చెప్పాను. సృష్టి నిజంగా పుట్టలేదు, సృష్టి నిజంగా లేదు, నిజంగా పుట్టలేదు, అది అనుభవానికి ఉన్నది వ్యావహారికంగా. ఆ అనుభవానికి ఉన్నటువంటి ఈ వ్యవహారికంగా కనపడుతున్న ఈ జగత్తు మిథ్యా అని తెలుసుకో అని చెప్పాను నేను. అధ్యారోపం వరకు విని అపవాదం వినకపోతే ఏమవుతుంది? అపాయం. అపవాద అంటే ఏమిటి? సృష్టిని మనం నిషేధం చేశాం. సృష్టిని ముందు ఆరోపిస్తుంది ఉపనిషత్. మనకు అది చాలా బాగుంటుంది, ఎందుకంటే మనకు సృష్టి కనపడుతోంది కదా. నిషేధం చేసేటప్పటికి మనకు నిద్ర వస్తుంది కరెక్ట్గా. నిద్ర అంటే మనసు ఎక్కడో ఉంటుంది, లేకపోతే క్లాసుకి రాకపోవటం సరిగ్గా ఆ సమయంలో, అపవాదం చేసే టైంలో. న భూమిరాపో నచ వన్నిరస్తి నచానిలో మేస్తి నచాంబరంచ న జన్మ అంటే నాకు జన్మ లేదు ఏమీ లేదని చెప్పింది ఉపనిషత్. కనుక అధ్యారోప అపవాద ఈ రెండు తెలుసుకోవాలి. అద్వైతం అంటారు, బ్రహ్మ నుంచి ఏమీ రాలేదు కనుక బ్రహ్మమే సత్యం, ఈ జగత్తు నిజంగా లేదు, నిజంగా పుట్టలేదు, అది నీకు ప్రయోజనం ఇస్తున్నప్పటికీ అనుభవానికి వస్తున్నప్పటికీ కూడా అది సత్యం కాదని తెలుసుకో. దాన్ని 4 మెట్లుగా చెప్పారు ఆయన. ఎలా చెప్పారు? ఈ జీవులు, ఈ సృష్టి, ఈ జగత్ అనేటువంటిది ముందు నువ్వు యుక్తి ద్వారా నిషేధం చెయ్యాలి. యుక్తి ద్వారా. ఇందులో 1 నుంచి 2వ కారిక వరకు ఉపోద్ఘాతం అని చెప్పబడింది. 1 నుంచి 2 కారికల వరకు ఉపోద్ఘాతం, 2 కారికల్లో ఉపోద్ఘాతం. తర్వాత 4 విషయాలు. యుక్త్యా జీవ సృష్టి నిషేధ, యుక్తి ద్వారా జీవులు పుట్టలేదు అని మనం నిరూపించాలి. జీవులు పుట్టారు అనేటువంటి భావనని నిషేధం చేయాలి. నిషేధం అంటే తీసేయాలి మనస్సులో నుంచి. యుక్త్యా జగత్ సృష్టి నిషేధ, లాజికల్గా కూడా అసలు ఈ జగత్ అనేది నిజంగా లేదు, నిజంగా రాలేదు, క్రియేషన్ అనేది లేదు అని మనం యుక్తి ద్వారా నిర్ణయించాలి. ఇది 2 టాపిక్లు. 3వది ఏమిటి? శృత్యా జీవ సృష్టి నిషేధ, శృతి ప్రమాణం ద్వారా మనం ఈ యొక్క జీవులు నిజంగా పుట్టలేదు అని నిర్ణయించాలి, స్థాపనం చేయాలి. మనకు శృతి యొక్క సపోర్ట్ కూడా ఉందని చూపించాలి. అదేవిధంగా శృత్యా జగత్ సృష్టి నిషేధ, శృతి ఎలా జగత్తు లేదని చెప్పిందో కూడా శృతి ప్రమాణం తీసుకొని చూపించాలి. సో యుక్త్యా జీవ సృష్టి నిషేధ, యుక్త్యా జగత్ సృష్టి నిషేధ. 3 శృత్యా జీవ సృష్టి నిషేధ, శృత్యా జగత్ సృష్టి నిషేధ. శృతి ద్వారానే మనం చెప్పాలి, యుక్తి ద్వారా చెప్పాలి, శృతి ద్వారా చెప్పాలి. అనుభవానికి నీకు కనపడుతూ ఉన్నది, కానీ అది నిజం కాదని నువ్వు తెలుసుకో, యుక్తి శృతి ద్వారా తెలుసుకో అని 3వ కారిక నుంచి 10వ కారిక వరకు ఒక విషయాన్ని చెప్తారు యుక్తి ద్వారా. 11 నుంచి 30 వరకు ఉపనిషత్తుల ద్వారా శృత్యా జీవ జగత్ నిషేధ. 3 నుంచి 10 వరకు యుక్త్యా జీవ జగత్ నిషేధ. 31 నుంచి 39 వరకు అమనీభావం అంటే ఏమిటి, అస్పర్శ యోగం అంటే ఏమిటి చెప్తారు. చాలా ముఖ్యమైనటువంటి విషయం.
31 నుంచి 39 వరకు అమనీభావం అస్పర్శయోగం. తర్వాత 40 నుంచి 47 వరకు ఈ యొక్క అమనీభావం అస్పర్శ యోగాన్ని పొందాలి అంటే నువ్వు ప్రతిబంధాల నుంచి బయటపడాలి అనే విషయాన్ని ధ్యానం, నిధిధ్యాసనం, ఏ ఏ ప్రతిబంధాలు ఉంటాయి వాటి నుంచి ఎలా బయటపడాలి అని చెప్పబడింది 41 నుంచి 47 వరకు. సో ఈ విషయాలు మనం సంక్షిప్తంగా చూస్తాం. ఇప్పుడు 1 నుంచి 2 వరకు మొదటి కారికలో గౌడపాదాచార్యుల వారు ఎవరైతే ఈ ద్వైతాన్ని చూస్తారో, ద్వైత భావాన్ని పొందుతారో, అంటే దేవుడు వేరు నేను వేరు, ఉపాసకుడు వేరు ఉపాసన చేయబడే దేవత వేరు అని ఎవరైతే భేద బుద్ధితో ఉంటారో, ఉపాసనాశ్రితో ధర్మ జాతే బ్రహ్మణి వర్తతే, బ్రహ్మ నిజంగా ఈ జగత్తుగా పుట్టాడు మారాడు అని ఎవరైతే అనుకుంటారో దాన్ని జాతం బ్రహ్మ అంటారు. మనం అజాతివాదులం, నిజంగా బ్రహ్మ ఈ సృష్టిని చెయ్యలేదు, బ్రహ్మ జగత్తుగా పుట్టలేదు మారలేదు అన్నాం కనుక అజాతివాదం అన్నారు. అది నిజంగా పుడితే ఏమిటి దోషాలు అనేవన్నీ కూడా కారికల్లో వివరంగా చూసాం మనం. మళ్ళీ అవన్నీ చెప్పను ఇప్పుడు, అవన్నీ చెప్తే మళ్ళీ క్లాస్ మొదలవుతుంది. సారాంశమే కదా చెప్పాలి. వాళ్ళు ఎవరైతే ద్వైతాన్ని చూస్తారో వాళ్ళు కృపణులు అన్నాడు. ప్రాగుత్పత్తే రజం సర్వం తేనాసౌ కృపణ స్మృత. ఇదంతా పుట్టింది, దేవుడు సృష్టి చేశాడు, దేవుడు ఎక్కడో కూర్చున్నాడు, నేను దాసుణ్ణి, ఆయన స్వామి, నేను జీవుణ్ణి, ఆయన పరమాత్మ, నన్ను రక్షించేవాడు ఆయన, నేను అనేక కష్టాలు పడుతున్నాను ఎవరి ద్వారా, ఈ ప్రపంచం వల్ల, ఆయన అక్కడ కూర్చొని నన్ను చూస్తూ రక్షిస్తున్నాడు, ఇలా అనుకునే వాళ్ళందరూ దురదృష్టవంతులు అన్నాడు ఆయన. చూడండి ఎంత ధైర్యం గౌడపాదాచార్యుల వారికి. ఇలా ఎవరెవరైతే భావిస్తారో వాళ్ళందరూ దురదృష్టవంతులు. కృపణ. ఎందుకండి అలా అంటారు? మేము ఇంత మంచి 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 భక్తులం అయితే మమ్మల్ని పోయి దురదృష్టవంతులు అని అంటారా? మేము ఎంత అదృష్టవంతులం, భగవంతుడిని పూజించే వాళ్ళం మేమందరం, మమ్మల్ని దురదృష్టవంతులు అని అంటారా? అవును, దురదృష్టవంతులే మీరందరూ. ఎందుకంటే మీకు దుఃఖం పోదు గనుక దురదృష్టవంతులు. ఎవరెవరికైతే దుఃఖం పోదో వాళ్ళందరూ దురదృష్టవంతులు. దుఃఖం పోయినట్లుగా కనపడుతుంది కానీ నిజంగా దుఃఖం పోదు కనుక వాళ్ళందరూ దురదృష్టవంతులు. మరి నిజంగా దుఃఖం పోవాలంటే ఏం చెయ్యాలండి అన్నారు. నేను చెప్పేది విను. 3వ కారిక నుంచి అద్వైతం బ్రహ్మని తెలుసుకో. 2వ కారికలు ఏం చెప్పారు? అతః వక్ష్యామి అకార్పణ్యం. ఇలా ద్వైతాన్ని చూడటం కృపణ స్వభావం కనుక దురదృష్టవంతుల యొక్క అన్ఫార్చునేట్ పీపుల్ అన్నారు ఆయన. చూడండి, అటువంటి కార్పణ్యం లేకుండా, అకార్పణ్యం అంటే ఏమిటి నేను చెప్తాను విను అంటున్నారు. అదృష్టం అంటే, నిజమైన అదృష్టం అంటే ఏమిటో నేను చెప్తాను. అకార్పణ్యం వక్ష్యామి అజాతి సమతాంగతం. అసలు ఏది నిజంగా పుట్టలేదు అని నువ్వు తెలుసుకున్నప్పుడు, నీవు జీవుడు పుట్టావు, నీకు బంధం ఉన్నది, నీకు దుఃఖం ఉన్నది, నీకు పుణ్యం ఉన్నది, పాపం ఉన్నది అని నువ్వు అనుకున్నంతసేపు నీకు దుఃఖం తప్పదు. ఆ భావన నుంచి నువ్వు బయటికి వచ్చిన రోజు మాత్రమే నీకు ఈ యొక్క సుఖం, ఆనందం అనేది ఏమిటో తెలుస్తుంది. అసలు వచ్చే పోయే ఆనందం కాదు. ఈ ఆనందం నువ్వు అనుకుంటున్నది ఏదైతే ఉన్నదో ఆనందం, అది వచ్చే పోయే ఆనందం. నేను చెప్పే ఆనందం శాశ్వతమైనది, అది చాలా తేలిక, అది ఎక్కడో లేదు, నువ్వేం కష్టపడక్కర్లేదు, అది నీ నిజస్వరూపం, తెలుసుకోదాన్ని అంటున్నారు ఆయన 2వ కారికలో. యథాన జాయతే కించిత్ జాయమానం సమంతత. అసలు నిజంగా ఏమీ పుట్టలేదు, పుట్టిందని నువ్వు అనుకుంటున్నావు, నువ్వు అర్థం కాలేదనుకుంటావా? నేను చెప్తాను విను. 2 ఉదాహరణల ద్వారా చెప్తాను, యుక్తికి ద్వారా చెప్తాను ఇప్పుడు అంటున్నారు. 3వ కారిక నుంచి 10వ కారిక వరకు యుక్తి ద్వారా 2 ఉదాహరణల ద్వారా నీకు తెలియజేస్తానంటున్నారు విషయం. నువ్వు రెడీగా ఉంటే వినడానికి నేను 2 ఉదాహరణల ద్వారా
నిజంగా ఈ సృష్టి జరగలేదు అని చెప్పి నేను స్థాపన చెయ్యగలను, ఈ జీవులు నిజంగా పుట్టలేదు అని నేను స్థాపన చేయగలను అని చెప్తున్నారు. ఏం చెప్తున్నారు, ఏమిటి ఆ ఉదాహరణలంటే, మొదటి ఉదాహరణ ఆకాశ దృష్టాంతం. దృష్టాంతం అంటే ఉదాహరణ, ఆకాశ ఉదాహరణ. ఆకాశాన్ని తీసుకుందాం. ఈ ఆకాశం అనేది ముందు నువ్వు అర్థం చేసుకో, తర్వాత జీవులు బ్రహ్మ అనేది నీకు తర్వాత చెప్తాను నేను. ముందు ఉదాహరణ అర్థం చేసుకుంటే అసలు అక్కడ ఎవరు పుట్టారు ఏమిటి అనేది నీకు అర్థమవుతుంది. రెండవ ఉదాహరణ ఏమిటంటే స్వప్న ఉదాహరణ, కళ. ఈ రెండు నువ్వు అర్థం చేసుకుంటే ఇది ఎలాగో అది అలాగే అన్నారు. ఇది ఎలాగా అంటే, ఇప్పుడు ఈ కుండ ఉన్నది చూడండి, ఈ కుండలో ఆకాశం ఉన్నది, చోటు ఉన్నది. ఆకాశం ఒక్కటే. ఆకాశం అంటే ఇక్కడ మబ్బులు కాదు, ఆకాశం అంటే చోటు, స్థలం, స్పేస్. ఈ స్థలం అనేటువంటిది అంతటా వ్యాపించి ఉన్నది. ఎన్ని స్థలాలు ఉన్నాయి? ఒకటే స్థలం అనేకంగా కనపడుతోంది. ఎలా అంటే ఘటం తయారు చేయంగానే, ఘటం అంటే కుండ, ఈ కుండ కుమ్మరివాడు తయారు చేయగానే ఈ కుండలో ఉన్న ఆకాశాన్ని ఘట ఆకాశం అన్నాం. ఇల్లు కట్టేవాడు వచ్చి గోడలు కట్టగానే ఇది వచ్చి హాల్ ఆకాశం అన్నాం, మఠాకాశం అన్నాం. హాలుని మఠం అంటారు, హాలుని సంస్కృతంలో మఠం అంటారు. మఠాకాశం, ఘటాకాశం, మఠాకాశం. ఈ ఘటాకాశం అనే పేరు ఎప్పుడు వచ్చింది? ఘటం వచ్చిన తర్వాత వచ్చింది ఘటాకాశం. మఠాకాశం అని ఎప్పుడు వచ్చింది పేరు? హాలు కట్టిన తర్వాత హాల్ ఆకాశ అని వచ్చింది, మఠాకాశం అన్నాం. ఇప్పుడు నువ్వు గోడలు కట్టిన తర్వాత కానీ, కుండ తయారు చేసిన తర్వాత కానీ ఇందులో ఉన్న ఆకాశంలో ఏమైనా మార్పు ఉన్నదా? చిన్న ఆకాశం కొద్దిగానేనండి చోటు ఉంది, చాలా పెద్ద హాలు చాలా చోటు ఉందన్నాం. ఈ చిన్నది పెద్దది అనేది ఆకాశానికి వచ్చిన పేరా, లేకపోతే హాలు వల్ల కుండ వల్ల వచ్చిన పేరా? హాలు వల్ల, గోడల వల్ల వచ్చింది అది పెద్ద చోటని. బయట ఉన్న ఆకాశాన్ని మహాకాశం అన్నాం. అది మహాకాశం, ఇది మఠాకాశం, ఇది ఘటాకాశం. చూడండి, బయట ఉన్న చోటునేమో స్థలాన్నేమో మహాకాశం అన్నాం, ఎందుకంటే చాలా విస్తారంగా ఉంది. ఈ హాల్లో ఉన్నదేమో మఠాకాశం అన్నాం, ఈ కుండలో ఉన్నదేమో ఘటాకాశం అన్నాం. ఈ పేర్లు మనం పెట్టాం. ఉన్న ఆకాశానికే ఎప్పుడైతే గోడలు కట్టారో మఠాకాశం అన్నాం, ఎప్పుడైతే కుండ వచ్చిందో ఘటాకాశం అన్నాం. మఠాకాశమేమో కూర్చోవడానికి ఉపయోగపడుతుంది, ఘటాకాశమేమో నీళ్లు పోసుకోవడానికి, పాలు పోసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఘటాకాశం కూర్చోవడానికి ఉపయోగపడదు, మఠాకాశం పాలు నీళ్లు పోయడానికి ఉపయోగపడదు. దాని ప్రయోజనం వేరు కావచ్చు, కానీ ఆకాశం ఒకటే. చిన్న పెద్ద ఆకాశం అనే స్థలం అనేటువంటిది దేనివల్ల వచ్చింది? ఈ మఠం, ఈ ఘటం వల్ల వచ్చింది. మఠం ఘటం కరెక్ట్గా ఉంది. మఠం ఘటం వల్ల వచ్చింది, కానీ ఆకాశంలో నిజంగా ఇప్పుడు ఆకాశం పుట్టిందా కుండ పుట్టిందా చెప్పండి మీరే? కుండ పుట్టింది, మఠం పుట్టింది, కానీ ఆకాశం పుట్టలేదు. మఠం రావడానికి ముందే ఆకాశం ఉంది, ఘటం రావడానికి ముందే ఆకాశం ఉంది, కానీ పేరు పుట్టింది. ఏం పేరు? ఘటాకాశం అని, మఠాకాశం అని పేరు పుట్టింది. పేరు నువ్వు ఉచ్చరించినంత మాత్రాన ఆకాశం పుడుతుందా? ఆకాశం పుట్టలేదు కదా. కుండ పుట్టిందని కుండ డేట్ ఆఫ్ బర్త్ని ఆకాశానికి పెట్టావు, కుండ డేట్ ఆఫ్ బర్త్ని ఘటాకాశ అన్నావు. అది ఘటం, కుండ రావడంతోనే ఘట ఆకాశం అని పేరు వచ్చింది, కానీ ఆకాశానికి స్వతహా ఘటాకాశం అని పేరు లేదు. ఈ ఘటం రావడానికి ముందు ఆకాశం ఉన్నది, ఈ ఘటం పగిలిపోయింది అనుకోండి, ఆకాశం ఏమవుతుంది? అట్లాగే ఉంటుంది. అయ్యో పోయినావా అని ఏడుస్తుందా? అసలు అది ఉంటే ఎంత, పోతే ఎంత. ఇప్పుడు ఆకాశం కుండలో ఉన్నదా, కుండ ఆకాశంలో ఉన్నదా? ఆకాశం కుండలో ఉన్నదా నిజంగా? కుండ ఆకాశంలో ఉన్నదా? కుండ ఆకాశంలో ఉన్నది. హాలు స్థలంలో ఉన్నదా, స్థలం హాల్లో ఉన్నదా? స్థలం అంటే ఆకాశం. హాలు స్థలంలో ఉన్నదా, స్థలం హాల్లో ఉన్నదా?
హాలు స్థలంలో ఉన్నది. అంటే హాలు రాకముందే స్థలం ఉన్నది. హాల్ అంటే ట్యాబ్లెట్స్ వేసుకుంటారు, హాల్ కాదు. హాల్ రాకముందే స్థలం ఉన్నది. హాల్ గోడలు తీసిస్తే స్థలం ఉంటుంది, ఎప్పుడూ ఉన్నది అది. చూసారా? ఎప్పుడు ఆకాశం పుట్టలేదు, ఆకాశానికి జన్మ లేదు. మరి ఈ మఠాకాశం ఘటాకాశం అనేది ఆ పేర్లన్నీ ఘటం వల్ల మఠం వల్ల వచ్చినాయి, కానీ ఆకాశానికి రాలేదవి. సరే, తర్వాత పాయింట్ ఏమిటి? ఈ కుండలో ఏదైనా పాలు పోసినా కొంచెం విరిగిపోయినా ఏదైనా అయినా కూడా మురికి పట్టినా అది ఆకాశాన్ని అంటుతుందా? ఆకాశాన్ని ఏమన్నా చేస్తుందా అది? ఇప్పుడు ఈ హాల్లో కూర్చుంటున్నాం, మనం ఎన్నో చేస్తున్నాం, వింటున్నాం, చూస్తున్నాం. ఈ శబ్దాలు కానీ వాసనలు కానీ ఏమైనా సరే మురికి కానీ డర్ట్ కానీ ఈ ఆకాశానికి ఏమన్నా అంటుతుందా? స్థలానికి అంటుతుందా? ఎట్టి పరిస్థితుల్లోనూ అంటదు. అంటే ఏమిటి? ఆ ఆకాశం ఈ యొక్క ఘటం కానీ ఈ హాల్లో ఉన్నటువంటి ఎటువంటి దాని ధర్మాలన్నీ కూడా ఈ ఆకాశాన్ని ఏమీ చేయలేవు, వాటిని అంటవు, దానికి ఏమీ సంబంధం లేదు అస్సలు. కానీ ఉపయోగపడుతుంది. చూసారా? మహాకాశంలో పాలు పోయలేం కదా, ఇందులోనే పాలు పోస్తాం. పాత్రలోనే కదా పాలు పోసి స్టవ్ మీద కాగబెడతాం. ఉపయోగం ఉన్నది. ఉపయోగం ఉన్నంత మాత్రాన అది నిజంగా పుట్టిందంటావా? అదేమన్నా ఎఫ్లిక్ట్ అవుతుందా? దానికి ఏమన్నా దోషం వస్తుందా? ఏమీ రాదు కదా. ఇప్పుడు పుట్టలేదని తెలిసిందా ఆకాశం? కానీ ఆకాశం లభిస్తున్నది ఇక్కడ. ఆ లభిస్తున్న ఆకాశం ఈ కుండకున్న దోషాలన్నీ దాన్ని అంటవు. అది దాని యొక్క చిన్నగా ఉన్నది, పరిచ్ఛిన్నంగా ఉన్నది, పెద్దగా ఉన్నది, అవన్నీ కుండ మఠం వల్ల వచ్చినాయి, కానీ దానికి సంబంధం లేదు. నేను చిన్నగా ఉన్నాను ఈ కుండలో, హాల్లో పెద్దగా ఉన్నాను అనుకుంటుందా ఆకాశం? నేను కుండలో చిన్నగా ఉన్నాను, హాల్లో పెద్దగా ఉన్నాను చెప్పి అనుకుంటుందా ఆకాశం? ఆకాశం ఏమనుకుంటుంది? చిన్న కుండలు పెద్ద కుండలు నాలోనే ఉన్నాయి, చిన్న ఇళ్ళు పెద్ద ఇళ్ళు నాలోనే ఉన్నాయి, కానీ నేను ఇళ్లల్లో ఉండడం ఏమిటి? ఇళ్ళన్నీ నాలో ఉన్నాయి, కుండలన్నీ నాలో ఉన్నాయి, కానీ నేను ఇళ్లల్లో లేను. నేను ఇళ్లల్లోనూ ఉన్నాను, బయట ఉన్నాను. ఆకాశం మాట్లాడుతుంది. అవునా? ఇప్పుడు ఎన్ని ఆకాశాలు ఉన్నాయి? అద్వైతమా ద్వైతమా? అద్వైత ఆకాశం. చూసారా? అదేవిధంగా ఆత్మ ఒక్కటే. ఆత్మ ఒక్కటే. ఆత్మనే బ్రహ్మం అన్నాం. ఎలాగైతే మహాకాశానికి కుండ రాగానే ఘటాకాశం అని పేరు పెట్టామో, అంతటా ఉన్న ఆత్మలో ఈ శరీరం రాగానే మరి ఆత్మ ఇందులో కూడా ఉంటుంది కదా. ఎప్పుడైతే కుండ వచ్చిందో అంతటా ఉన్న స్థలం కుండలోనూ ఉంటుంది. కుండలో అంటే మన బుర్రలో కూడా ఉంటుంది కాస్త స్థలం. పొట్టలో ఉందా లేదా? చెవుల్లో ఉంది, మనసులో ఉంది, ఇక్కడ కూడా ఉంది. ఖాళీగా కుండ రాగానే ఆ స్థలం ఏర్పడుతుంది. అదేవిధంగా అంతటా ఉన్న ఆత్మ ఎప్పుడైతే ఈ శరీరం వచ్చిందో, ఈ శరీరం రాగానే అంతటా ఉన్న ఆత్మ ఇక్కడ కూడా ఉపలబ్ధి అవుతుంది. ఇప్పుడు ఇంకొక మాట, కుండ చేసిన తర్వాత ఆకాశం చిన్నగా వచ్చి ప్రవేశించిందా? కుండ చేసిన తర్వాతనో ఇల్లు కట్టిన తర్వాతనో, మీరు ఇల్లు కట్టిన తర్వాత చోటు వచ్చి కొంచెం చేరిందా లోపల? చోటు ముందుగానే ఉందా? స్వామిని ఇవన్నీ మాకు తెలియదా స్వామిని? మీరెందుకు ఇవన్నీ మీకు తెలిసిన టీచింగ్ పద్ధతి ఏమిటో తెలుసా? నోన్ టు అన్నోన్. తెలిసిన దాని నుంచి తెలియని దానికి తీసుకువెళ్ళాలి. ఇది కరిక్యులం, టీచింగ్ మెథడాలజీ అంటారు. మనకు తెలిసిన దాన్ని గురించి చెబుతూ తెలియని దానికి తీసుకువెళ్ళాలి. మనకు తెలిసింది ఏమిటి అంటే, చోటు మనం తీసుకురావండి, ఇల్లు కట్టేటప్పుడే చోటు ఉన్నది, స్క్వేర్ ఫీట్. ఆ స్క్వేర్ ఫీట్లో మనం గోడలు కట్టాం. చూడండి ఎంత తెలియగలవాళ్ళం మనం. ఈ కుండ కూడా చోటు ప్రవేశించలేదు. కుండ రావడానికి ముందే చోటు ఉండడం వల్ల కుండ తయారు చేయంగానే ఆ ఉన్న చోటే కుండ చోటు అన్నాం, అది ఘటాకాశ అన్నాం. అలాగే ఆత్మ అంతటా ఎప్పుడూ ఉన్నది. ఆ ఎప్పుడు ఉన్న ఆత్మ ఏమైంది? ఇప్పుడు ఆ శరీరం రాగానే ఇక్కడ ఉన్నది కదా మరి ఆత్మ. ఇప్పుడు ఆ ఆత్మకి ఏం పేరు పెట్టాం? అంతటా ఉన్న ఆత్మ అయితే పరమాత్మ అని పేరు. అక్కడ మహాకాశం
ఉదాహరణలో ఇక్కడ పరమాత్మ, అంతటా ఉన్న ఆత్మకి పరమాత్మ అని పేరు. ఈ శరీరంలో లభించే కుండలాంటి శరీరం, ఇప్పుడు ఇన్ని కుండలు ఉన్నాయన్నమాట ఇక్కడ, ఎన్ని కుండలు ఉన్నాయి చూడు, కుండలాంటి శరీరం. తలకాయ కరెక్ట్గా, నెక్ ఇది నెక్, పొట్ట, ఈ కుండలాంటి శరీరం రాగానే అంతటా ఉన్న ఆత్మ ఇక్కడ కూడా లభ్యం అవ్వడం వల్ల ఈ పరమాత్మ అయినటువంటి ఆత్మకి ఏం పేరు వచ్చింది? ఇక్కడ జీవాత్మ అని వచ్చింది. ఇప్పుడు ఈ ఆత్మ నిజంగా పుట్టిందా? జీవుడు పుట్టాడా? శరీరం పుట్టింది, జీవాత్మ పుట్టలేదు. ఇప్పుడు ఆ ఆకాశానికి ఈ ఆకాశానికి ఎలా భేదం లేదో అదేవిధంగా ఆ పరమాత్మకి ఈ జీవాత్మకి భేదం లేదు, ఒక్కటే, పేరు మాత్రమే భేదం. ఈ శరీరంలో ఉండడం వల్ల జీవాత్మని పేరు వచ్చింది, అంతేకాని ఏమీ భేదం లేదు. అసలు విభజించడానికి వీలైతే కదా. ఏమంటే ఎందుకు కనపట్టలేదు ఆ పరమాత్మ అంతటా ఉంటే అన్నాడు. ఆకాశం అంతటా ఉందిగా, కనపడుతుందా? చోటు అనేది మీరు చూడగలరా? కంటికి కనపడదే. వెతకండి, భూతద్దం పెట్టి వెతకండి, ఏం కనపడదు. దానికి రూపం లేదు. రూపం లేనిది ఎట్లా కనపడుతుంది? ఆత్మకు కూడా రూపం లేదు. రూపం లేనిది ఎప్పుడు కంటికి కనపడదు. మరి రూపం లేకపోతే ఎలాగండి తెలుసుకుండేది? పెద్ద క్వశ్చన్ ఇక్కడ పెట్టుకుని చెయ్యి. ఎలా తెలుసుకుంటామండి? రూపం స్టైల్ అనమాట. అదొక కొంచెం స్టైల్, క్వశ్చన్ వేసేవాడు కొంచెం స్టైల్ ఎక్కువ ఉంటుంది. ఎలా తెలుసుకుంటాం లేకపోతే, మరి కంటికి కనపడకపోతే అన్నాడు. సరే ఆకాశం లేదంటావా? కంటికి కనపడటం లేదు కాబట్టి ఆకాశం లేదండి అని అనగలవా? ఆకాశం ఉందని ఎలా చెప్తున్నావు? మరి మా ఇంట్లో చోటు ఉందండి అన్నావు, నువ్వు చూసావా చోటుని? నేను అన్ని వస్తువులు పెట్టుకోవడానికి నాకు అనుకూలంగా ఉన్నది కనుక అక్కడ చోటు ఉన్నది అని నేను నిర్ణయిస్తున్నాను. చేస్తున్నారా లేదా? కంటికి కనపడకపోయినా కూడా అన్ని వస్తువులు అందులో అకామిడేట్ అవుతున్నాయి కనుక ఆకాశ అవకాశ ప్రదాత. ఆకాశం అంటే ఏంటి? అవకాశ ప్రదాత, అందరికీ అవకాశాన్ని ఇస్తున్నది కనుక. ఇప్పుడు మనందరం ఆకాశంలోనే కూర్చున్నాం, కంటికి కనపడుతుందా? మనందరం కూర్చున్నాం కనుక ఏం చెప్తాం? ఆకాశం ఉన్నది, చోటు ఉన్నది, స్థలం ఉన్నది. నువ్వు చూసావా? లేకపోతే నేను ఎట్లా కూర్చుంటాను? చూడనంత మాత్రాన లేదంటానా? దీన్నే యుక్తి అంటారు, చూసారా? లాజిక్. దీన్ని ఎవరైనా ఎక్కడైనా కాదనగలరా? చెప్పండి. ఇప్పుడు దీన్నే లాజిక్ అంటారు. ఉండబట్టే కదా కూర్చున్నాను. నేను కూర్చున్నాను అంటే అందుకని అడుగుతాం, అక్కడ చోటు ఉందా, నేను కూర్చోవచ్చా అని అడుగుతాం. ఆయన చూశాడా చోటు ఉందా లేదా అని? ఎవ్వరూ లేకపోవడం వల్ల, ఖాళీగా ఉండడం వల్ల చోటు ఉందని అర్థం. చూసారా? ఆ చోటుని ఆక్యుపై చేసేసారండి. ఇప్పుడు ఎవరు మీరు కూర్చోడానికి లేదు, ఆక్యుపై అయిందంటారు. చూసారా? చోటును చూడకుండానే మనం ఎలా చెప్పగలుగుతున్నా అంటే వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ అన్నారు. అనుభవానికి వస్తున్నది కదా. కనుక ఆకాశం అనేది ఎలా అయితే కంటికి కనపడకపోయినా కూడా అది మనకు ప్రయోజనంగా తెలుస్తున్నదో ఇప్పుడు, అదేవిధంగా ఆత్మ కంటికి కనపడదు. ఆ ఆత్మ అంతటా ఉన్నది. ఈ శరీరంలో ఉన్నప్పుడు దానికి జీవాత్మ అని పేరు. ఎలాగైతే కుండ పుట్టగానే ఆకాశం పుట్టలేదో, నిజంగా ఘటాకాశం అనేది పుట్టిందా? చెప్పండి మీరే. పుట్టలేదు కదా. మరి పేరు పెట్టాం కదండి, నామకరణం చేశామన్నాడు. నామకరణం చేశావు కానీ, నామకరణం చేశావంటే నువ్వు ఉపయోగించుకోవడం కోసం చేశావు. నామకరణం ఎందుకు చేశావు? ఉపయోగించుకోవడం దానికోసం చేశావు. నువ్వు చిన్న కుండ తీసుకురా, పెద్ద కుండ తీసుకురా అని చెప్పను. కుండ తీసుకురంటే ఏ కుండ తీసుకురావాలి? మన యొక్క వ్యవహారం కోసం మనం పేర్లు పెట్టుకున్నామే కానీ పేర్లు పెట్టుకున్నంత మాత్రం నిజంగా అప్పుడు అసలు కుండే పుట్టలేదన్నాం మనం పోయిన వారం. కుండే పుట్టలేదని చెప్పాం, ఆకాశము పుట్టలేదన్నా. మరి ఇంకేమిటండి పుట్టింది అన్నారు. నీ నోట్లో మాట పుట్టింది అన్నా. వ్యవహారం కోసం ఒక మాట పుట్టిందే కానీ నిజంగా ఏది పుట్టలేదు. ఇంత ఆలోచిస్తామా మనం? ఏ కాలేజీలోనైనా చెప్తారా? యూనివర్సిటీలో చెప్తారా? ఇవి ఉన్న బుద్ధి పోతుంది. ఆ చదువు చదువుతున్నాం, బుద్ధి పెరగడానికి కావాల్సిన చదువులు చదవడం లేదు మనం. ఈ చదువు చెప్తే ఎవరికి రుచికి
ఎక్కడల్లా. ఎందుకంటే ఇది వాళ్ళ మనస్సుకి అందనంత స్థితిలో ఉంది. ఇది అందడానికి పోవడం కాదు, ఈ సబ్జెక్ట్ అందకపోవడం కాదు, ఇది అందుకోలేనంత అధ పాతాళంలో ఉంది మనస్సు. సత్యం అది, పరమసత్యం. వాళ్ళ మనస్సు ఎదగకపోగా, సూక్ష్మం లేకపోవడం వల్ల, దీని గురించి చింతన చేయగలిగినటువంటి స్థోమత, అర్హత లేకపోవడం వల్ల ఈ సబ్జెక్ట్ ఉన్నదనే తెలియదు చాలామందికి. ఏదో జన్మజన్మల సంస్కారం ఉంటేనే వాళ్ళు వస్తారు, వచ్చిన వాళ్ళకి అర్థమయ్యేది కూడా అంతంత మాత్రమే. చూస్తాం, ట్రయల్ చేస్తాం, ట్రయల్ పార్టీ మాదిరి. సరే, కనుక ఈ ఘటాకాశం అనేది నిజంగా పుట్టలేదు, అది వాచారంభణం వికారో నామధేయం. అర్థమైందా? అదేవిధంగా ఆత్మ కూడా, జీవాత్మలు కూడా పుట్టలేదు. శరీరాలు ఉత్పన్నం అవ్వంగానే అక్కడ ఆత్మకి జీవాత్మ అని పేరు వస్తుంది. ఎలాగైతే ఘటం వల్ల దానికి వచ్చే మురికి కానీ ఏది ఆకాశాన్ని అంటదో, ఈ శరీరానికి ఉన్న ధర్మాలు, మనస్సుకున్న ధర్మాలు ఆత్మని అంటవు. మరి కంటికి కనపడని ఆత్మ ఎవరండి, ఏమిటండి అంటే అదే ఉనికి అన్నాం. నేను ఈ శరీరానికి, ఆ తురీయ ఆత్మని నేను ఉనికిని ఈ శరీరానికి ఇస్తున్నాను. ఈ శరీరం ఉన్నది అనడానికి నేనే ఆత్మని ఉనికిని ఇస్తున్నాను ఈ శరీరానికి. మనసు ఉన్నది, శరీరం ఉన్నది అనే ఉనికిని నేను ఇస్తున్నాను ఈ శరీరానికి. చైతన్యాన్ని ఇస్తున్నాను దీనికి. నేను ఆత్మస్వరూపాన్ని, ఉనికి ఎరుకని నేను ఉన్నాను, నాకు తెలుసు. ఏ రూపంలో ఉన్నాను? ఈ శరీర రూపంలో. ఇప్పుడు ఉనికి ఇచ్చి దీనికి ఎరుకనిచ్చి నేను వ్యక్తమవుతున్నాను. ఎలక్ట్రిసిటీ కంటికి కనపడుతుందా అండి? ఎలక్ట్రిసిటీ ఎలా, పైకి చూడండి, ఎలా వ్యక్తమవుతోంది చూడండి ఒకసారి పైకి. బల్బు ద్వారా, ఫ్యాన్ ద్వారా వ్యక్తమవుతోంది. ఎలక్ట్రిసిటీ అంటోంది, నేను కంటికి కనపడను, నాకు రూపం లేదు, మీరందరూ నన్ను మెచ్చుకోవాలంటే బల్బు ద్వారా మెచ్చుకోవాలి, ఫ్యాన్ ద్వారా మెచ్చుకోవాలి అంటున్నది ఎలక్ట్రిసిటీ. అవునా కాదా? అదేవిధంగా ఈ ఆత్మ ఏమంటున్నది? నాకు రూపం లేదు, తురీయ ఆత్మనైనా, చతుర్థ పాదమైనటువంటి తురీయ ఆత్మనైనా నాకు రూపం లేదు. రూపం లేకపోవడం వల్ల ఎవరు నన్ను చూడలేరు. కానీ నా ఉనికి ఎరుక ద్వారా ఈ శరీరం పనిచేస్తున్నప్పుడు నన్ను గ్రహించగలరు. ఈ ఉనికి ఎరుక, అక్కడ ప్రకాశము, ఇక్కడ ఉనికి ఎరుక. ఉనికి ఎరుక అంటే ఏమిటి? నేను ఉన్నాను అనేది ఉనికి, నాకు ఎరుక అనేది చైతన్యం. నేను ఉన్నాను, నాకు తెలుసు. నాకు తెలుసు అనేది ఎరుక. నాకు ఎరుకేనండి అంటారు చూసారా? నాకు ఎరుకేనండి అంటే ఏమిటి అర్థం? నాకు తెలుసండి అన్నారు. ఎలుక కాదు, ఎరుక. నాకు ఎరుకేనండి, నాకు తెలుసండి, నేనున్నానండి అంటాను చూసారా? ఆ ఉనికి ఎరుకే ఆత్మస్వరూపం. ఇప్పుడు ఉనికి ఎరుక ఎవరు? ఆత్మ అంటే ఉనికి ఎరుక. ఆత్మ ఈజ్ ఈక్వల్ టు ఉనికి ఎరుక. ఆ ఉనికి ఎరుకని ఈ శరీరానికి ఇవ్వబడింది, మనస్సుకి. ఇప్పుడు ఈ తురీయ ఆత్మ, ఉనికి ఎరుక అయినటువంటి తురీయ ఆత్మ ఈ శరీరానికి ఇవ్వడం వల్ల శరీరం పనిచేస్తున్నది, శరీరం ఉన్నది, మనస్సు పనిచేస్తున్నది, మనస్సు తెలుసుకుంటోంది, మనస్సు ఉన్నది. ఈ తురీయ ఆత్మ, ఉనికి ఎరుక ఇప్పుడు నేనే అని తెలుసుకోవాలంటే ఎలా? ఆ ఉనికి ఎరుక ఆత్మ అని అట్లా చూస్తారా? లేదు, ఆ ఉనికి ఎరుక ఆత్మ నేనే అని ఎలా? నేను ఉన్నాను అంటున్నానంటే ఆ ఉనికి అయిన ఆత్మ నేనే అంటున్నారా లేదా? మీరందరూ ఏం చెప్తారు? నేను ఉన్నాను అంటారా? ఉనికి, ఉన్నాను అంటే ఉనికి, ఉనికి అంటే ఆత్మ అన్న. అప్పుడు మీరేమై ఉండాలి? మనందరం ఏమిటి అసలు? ఆత్మ. ఇప్పుడు నాకు తెలుసు అని అంటున్నారా లేదా మీరు? నాకు తెలుసు, నాకు తెలియదని నాకు తెలుసు, అది ఎరుక. ఇప్పుడు తెలుసుకునేవాడు మీకంటే వేరా, మీరేనా? ఏమండి, నాకంటే వేరే ఎవరో తెలుసుకుంటున్నారు లోపల అంటారా? ఇప్పుడు మాండుక్యోపనిషత్ క్లాసు బాగా ఉంది, చాలా బాగా అర్థమవుతుందని ఎవరు తెలుసుకుంటున్నది? తెలుసుకోవడం అంటే ఏమని చెప్పాను? ఎరుక. ఎరుక అంటే ఎవరు? ఆత్మ. ఇప్పుడు నేనెవరిని? తురీయ ఆత్మని. చూసారా? ఎరుక ఉనికి అయినటువంటి తురీయ ఆత్మని నేనే ఈ శరీరం ద్వారా మాత్రమే వ్యక్తం అవుతాను.
అంతేగాని నేను శరీరాన్ని కాదు, శరీరం ద్వారా వ్యక్తమవుతాను. ఈ శరీరానికి ఉన్నటువంటి మరణం జననం ఇవన్నీ నాకు సంబంధం లేవు. శరీరం పుడుతుంది, శరీరం మరణిస్తుంది, శరీరానికి వ్యాధి ముసలితనం అన్నీ వస్తాయి. బల్బు పగిలిపోవచ్చు, బల్బుకి ఏమైనా కావచ్చు, ఫ్యాను చెడిపోతుంది, విద్యుత్తుకి ఏమైనా అవుతుందా? తురీయ ఆత్మ, విద్యుత్తు లాంటి తురీయ ఆత్మనైన నాకు ఏమీ కాదు. ఈ బల్బు లాంటి శరీరానికి ఏమన్నా అయినా కూడా, ఏమన్నా అయినా ఏమిటి అవుతుంది, అది ఉండదు. తోలు తిత్తిది తూటులు 9 తుస్సుమనుట కాయం, ఓ జీవా తెలుసుకో అపాయం. ఏమని తెలుసుకోవాలి జీవుడు? నేను పరమాత్మనే, నాకేం పర్వాలేదు అని తెలుసుకోవాలి, నాకేం కాదు అని తెలుసుకోవాలి. ఇప్పుడు మన నిర్వాణ షట్కం పాడాం. నా పుణ్యం నా పాపం నా సౌఖ్యం నా దుఃఖం నా మృత్యుర్న శంకా మే జాతి భేద. చూసారా? ఇప్పుడు నేను ఎవరిని? తురీయ ఆత్మని. అర్థమైందా? ఆకాశ దృష్టాంతం ద్వారా జీవులు నిజంగా పుట్టారా? ఇప్పుడు లేదు. నాలో తురీయ ఆత్మలో ఈ శరీరాలన్నీ పుడుతున్నాయి, పోతూ ఉన్నాయి. ఆకాశంలో ఘటాలు పుట్టిపోతున్నట్లుగానే తురీయ ఆత్మనైన నాలో ఎన్ని తురీయ ఆత్మలు ఉన్నాయి? ఒకే ఆత్మ, అనేకం లేవు. అప్పుడు ఆత్మదృష్ట్యా ఉనికి ఎరుక తురీయ ఆత్మదృష్ట్యా మనందరం ఒకటా, రెండా, మూడా? ఒక్కటే. అది అద్వైతం అంటే. అర్థమైందా? ఇది అద్వైతం అంటే. ఇంకొక ఉదాహరణ చెప్తాం. ఇది మోక్షం అంటే. అర్థమైందా? కళలో ఎన్నో చూస్తున్నాం మనం. అది స్వప్న దృష్టాంతం కూడా ఇంతే. మనం కళలో ఈ కలగనేవాడు, మెలకువ ఉన్నవాడు నిద్రలోకి జారిపోగానే కలకంటాడు. కల రాగానే కలలో ఎన్నో చూస్తాం. ఆ చూసినవన్నీ నిజంగా ఉన్నాయా? అనుభవానికి నిజమే. కలగనేవాడికి కలలో వస్తువులు కళ సత్యం, కానీ నిజంగా పుట్టలేదు కదా. వాడు మేలుకున్నప్పుడు నిద్ర నుంచి అవి నిజం కాదని తెలుస్తుంది. అదేవిధంగా మనం అజ్ఞానం నుంచి మేలుకుంటే మనం ఈ చూస్తున్న జగత్తంతా కూడా మరొక కళ లాంటిదే. మనం ఈ అజ్ఞానంలో నుంచి బయటికి రానంత వరకు ఇది కళ అని మనకు అనిపించదు. ఎవరైనా చెప్పినా కూడా నమ్మం. కలగనే వాడికి ఒరే నువ్వు కలగంటున్నావు, ఇదంతా అసత్యం రా, కలరా అంటే నమ్ముతాడా? ఎందుకని? నిద్ర ఆ శక్తి వాడిని ఆవరించున్నది. అందుకని ఆ కళ సత్యం వాడికి. అదేవిధంగా మాయాశక్తి, అజ్ఞాన శక్తి ఆవరించి ఉంది. శాస్త్రం చదవని వాళ్ళందరూ మాయా ఆవరణ శక్తిలో ఉంటారు. వాళ్ళకి అర్థం కానంత వరకు కూడా, శాస్త్రానికి రాకుండా ఉన్నంత వరకు, వచ్చిన అర్థం కానంత వరకు కూడా వాళ్ళు మాయా నిద్ర, అజ్ఞాన నిద్రలో ఉన్నట్లే. వాళ్ళందరికీ జగత్ ఎలా కనపడుతుంది? సత్యం. భార్య సత్యం, పిల్లలు సత్యం, పుత్రుడు సత్యం, పుత్రి సత్యం, మనవడు సత్యం, మనవరాలు సత్యం, ఇల్లు సత్యం, అన్నీ సత్యం, అన్నీ అనాత్మలే. నా ఆస్తుపాస్తులు సత్యం, నేను సంపాదించే జీతం సత్యం, నా కుటుంబం సత్యం, నా శరీరం సత్యం, నా మనస్సు సత్యం అవుతుంది అజ్ఞానంలో ఉన్నంతసేపు. కలగని వాడికి కలలో వస్తువులన్నీ సత్యమే. కనుక అజ్ఞానంలో ఉన్నంతసేపు నాకు ఇవి సత్యం అనిపిస్తాయి. గురువుగారు చెప్పినంత మాత్రాన అవి సత్యం కాకుండా పోవు. నాకు సత్యమే అవన్నీ అన్నారు. సత్యమైతే తెచ్చుకో అన్నాం, అయితే దుఃఖపడతాం. అవన్నీ కూడా అశాశ్వతం, వస్తూ పోతూ ఉండేవి. వాటి వల్ల నీకు దుఃఖమే కానీ సుఖం ఉండదు. కనుక ఏం చేయాలి? అజ్ఞానం అని నిద్రలో నుంచి మెలుకో. ఇది ఒక స్వప్నం లాంటిదని తెలుసుకో. ఈ స్వప్నాన్ని తెలుసుకున్న తర్వాత కూడా ఇది స్వప్నాన్ని చూస్తూ దాన్ని ఆనందించు అంతే. ఎలాగైతే సినిమా సీరియల్ చూస్తూ ఆనందిస్తావో అలా ఆనందించు. దాంట్లో కామెడీ ఉంటుంది, ట్రాజెడీ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఇది కూడా ఒక సినిమా, నాటక రంగం. ఇది ఒక నాటక రంగం లాంటిది. అర్థమైందా? స్వప్న దృష్టాంతం ద్వారా, ఘట ఆకాశ దృష్టాంతం ద్వారా మనం ఈ ఆత్మ, తురీయ ఆత్మ కూడా దేనివల్ల ఏమీ కాదు, అస్పర్శం. కలలో వచ్చేవన్నీ వాడిని, ఆ నిద్రపోతున్న వాడిని, ఎవరైతే నిద్రపోతున్నాడో వాడి నుంచే కళ సృష్టింపబడింది. కలలో వర్షం, కలలో నీళ్లు, కలలో అగ్ని వాడిని ఏమన్నా చేసినాయా? అన్ని చూశాడు, భయంకరమైనవన్నీ. ఏమన్నా చేసిందా? అదేవిధంగా ఇప్పుడు మీరు ఎన్ని చూస్తున్నా కూడా ఆ ఉనికి ఎరుకనైన ఆత్మని ఏది అంటదు. అసలు అది మన స్వరూపం.
ఈ టెంపరీ భార్యాత్వం భర్తృత్వం ఇవన్నీ పట్టుకొని మామగారు అత్తగారు కోడలు ఇవన్నీ పట్టుకొని దిగులు 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 దిగులు, ఒక రోజా 2 రోజుల భయం. అబ్బా ఎంత ఏమని స్టోరీ అంటారు, విషాదం చేసుకుంటున్నాం జీవితాన్ని. దుఃఖం సుఖాంతం కావలసిన జీవితం దుఃఖాంతం అవుతున్నది. చూసారా? అది 30వ తారీఖు వరకు 9 నుంచి 3 నుంచి 10 వరకు, మళ్ళీ 11 నుంచి 30 వరకు శృత్యా జగత్ సృష్టి నిషేధ అన్నాం. శృత్యా జగత్ సృష్టి నిషేధ. ఈ ఉపనిషత్తులన్నీ కూడా బృహదారణ్యకోపనిషత్తు, తైత్రీయోపనిషత్తు అజాయమానో బహుధా విజాయతే. నిజంగా బ్రహ్మము జగత్తుగా కనపడుతున్నదే కానీ నిజంగా పుట్టలేదు. ఎలాగైతే కలలో అన్ని పుట్టినట్లుగా కనపడలే నీకు, అక్కడ నిద్ర వల్ల ఇక్కడ మాయ వల్ల కనపడుతున్నాయి, అంతేగాని నిజంగా పుట్టలేదు. ఇప్పుడు ప్రపంచం ఉన్నదా లేదా అంటే చెప్పకూడదు సమాధానం. ఉన్నది, నిజంగా లేదు. ఉన్నది వ్యావహారికంగా ఉన్నది, పారమార్థికంగా లేదు, నిజంగా లేదు. అది తురియ ఆత్మనైన నా అంత సత్యం కాదు ఆ ప్రపంచం, నన్నేమీ చెయ్యలేదు. నేనే ఆ ప్రపంచంగా వ్యక్తమవుతున్నానే కానీ నేను వ్యక్తం కావాలి అంటే నాకు ఈ నామరూపాలు కావాలి. కనుక ఈ నామరూపాలన్నీ నా యొక్క క్రీడ, నన్నేమీ చెయ్యలేవు అవన్నీ కూడా. అర్థమైందా? అందుకని అన్ని నామరూపాలు నా నామరూపాలే, నేను అన్ని నామరూపాల్లోనూ వ్యక్తమవుతున్నాను. మయ్యేవ సకలం జాతం మై సర్వం ప్రతిష్ఠితం, కైవల్యోపనిషత్. కనుక శృతి కూడా ఏం చెప్తున్నది, నేను నీకు అర్థం కావడం కోసం ఈ సృష్టి ఉన్నదని చెప్పాను మొదట. ఎలాగైతే ఇది ఒక సాధనం, ద్వైతం, భక్తి, పూజ ఇవన్నీ ఒక సాధనాలు. దేని కొరకు అంటే ఈ అద్వైత జ్ఞానాన్ని పొందడానికి సాధనాలుగా పెట్టానే కానీ నువ్వు సాధనాల్లోనే పట్టుకొని కూర్చుంటే ఎట్లా? పోలు వాల్ట్ దేనికిరా అంటే హై జంప్ చేసి అటు పక్కన వెళ్ళాలి కదా. అది పోలు వాల్ట్నే పట్టుకొని ఊగుతూ ఉంటే ఎట్లా? నువ్వు ఇటే పడతావు తిరిగిపోయి. జంప్ చేసి దాన్ని ఏం చేయాలి? వదిలేయాలి. ఈ కర్మ, ఉపాసన, ఈ గృహము, బాధ్యతలు ఇవన్నీ కూడా పట్టుకొని జీవితాంతం వాటి కోసమే జీవిస్తూ ఉంటావా? వాటినితో ఎదిగి ఎదిగి వాటిని వదిలిపెట్టాలి. ఎలా వదిలిపెట్టాలి? శారీరకంగా వదలక్కర్లేదు, మానసికంగా. నన్ను ఎవ్వరూ ఆపలేరు. నా పరమసత్య స్వరూపాన్ని తెలుసుకోవడానికి ఈ ప్రపంచంలో నన్ను ఎవ్వరు ఆపలేరు. ఎందుకంటే అవన్నీ మిథ్య. మనం ఎదగడం కోసమే కానీ అవి నాకు పరమ సుఖాన్ని ఇవ్వలేవు. అక్కడి నుంచి మనం శాస్త్రం చెప్పేటటువంటి అపవాదాన్ని తెలుసుకోవాలి. నేను నిజంగా ఉందని చెప్పలేదే సృష్టి అన్నది శాస్త్రం. మనం చెవులు ఎక్కించుకుంటే కదా మనకు కామం, క్రోధం, లోభం, మద, మాత్సర్యం, అహంకారం, ఈర్ష్య, అసూయ మనస్సంతా మురికి పెట్టున్నది. రజోగుణంతో తమోగుణంతో కలుషితమై ఉండడం వల్ల ఆ శాస్త్రం చెప్పే మాటలు ఎక్కక మనకు సంవత్సరాల తరబడి విన్నా సరే శాస్త్రం మనకు వంటబట్టదు. అందుకని గురు కృప కావాలి, శాస్త్ర కృప కావాలి. వచ్చినప్పుడు మనకు ఆ యొక్క జ్ఞానం అలా మనసులోకి వెళ్ళిపోతుంది. సమయాన్ని ఇవ్వాలి, మన మనస్సుని, బుద్ధిని, క్వాలిటీ టైంని ఇవ్వాలి. ఆ సమయం వృధా కాకూడదు. ఈ జీవితం ఉండగానే, శక్తి ఉండగానే నేను అన్నీ నేర్చుకోవాలి అనే పట్టుదల కావాలి. ఏం చేస్తానండి, ఏం చేసిందండి, ఇవన్నీ సాధనాలు దానికోసం. ఇవి లేకుండా దానికి వెళ్ళలేవు. ఆ పరిపూర్ణత రాదు. ఆ పరిపూర్ణత లేకుండా ఇవన్నీ వ్యర్థం. ఇల్లు, కుటుంబం, ధనము ఇవన్నీ కూడా శరీరం దేనికిచ్చాడు భగవంతుడు? ఆ పరిపూర్ణమైన దాన్ని తెలుసుకోవడం కోసం ఇవి ఇస్తే వీటిలో పడి కొట్టుకుంటూ అసలు ఆ పరిపూర్ణమైనటువంటి ఒక సాధ్యం, గోల్ ఉన్నదనే సంగతి కూడా తెలుసుకోలేకపోతే శాస్త్రం ఏం చేస్తుంది? నేను చెప్పాను కదా, నువ్వు దుఃఖపడుతూనే వీటిని పట్టుకొని కూర్చున్నావు, అనిత్యమైన వాటిని గురించి అంటుంది శాస్త్రం. కనుక శాస్త్రం చెప్తోంది ఇవన్నీ పుట్టినట్లుగా నేను సత్యం అని చెప్పలేదు, నువ్వు సత్యంగా అనుకుంటే అది నీ తప్పు అంటుంది. నేను వాటిని ప్రవేశపెట్టాను, వాటిని ఇంతవరకే నువ్వు తెలుసుకోవాలి, దాని తర్వాత నువ్వు ఎదిగి నీ సత్యస్వరూపాన్ని, ఉనికి, ఎరుకని గ్రహించు అన్నది. అది తెలుసుకోవడం పరమ లక్ష్యం. లేకపోతే ఏమవుతుందంటే గురువుగారికి నష్టం కాదు, శాస్త్రానికి నష్టం కాదు, నువ్వే దుఃఖపడుతూ, కుమిలిపోతూ, కృషిస్తూ, వ్యాధితో, మానసిక రోగాలతో దుఃఖపడుతూ ఉంటావు జ్ఞానం రాకపోతే. ఎవరికి నష్టం? ఎవరికి నష్టం లేదు, నీకే నష్టం.
మనల్ని ఎవ్వరూ రక్షించరు, గుర్తుపెట్టుకోండి. మనలో శక్తి ఉన్నంతసేపు అందరికి ఉపయోగపడతామే కానీ నీకు దుఃఖాన్ని పోగొట్టేవాడు ఎవ్వడూ లేడు ప్రపంచంలో. నిన్ను నీవే ఉద్ధరించుకోవాలి. నీ దుఃఖానికి నువ్వే కారణం, నీ సుఖానికి నువ్వే కారణం, అంతేకాని ఎవరో కారణం కాదు. అందుకని ఇచ్చినటువంటి వాతావరణాన్ని తీసుకొని పెరిగి పెద్ద అయ్యి మనిషి ఎదగాలి. 30 వరకు అయిపోతుంది. తర్వాత విషయం 31 నుంచి 39 వరకు అమనీభావం అని చెప్పాము. అసలు ఈ జ్ఞానం అంటే ఏమిటి అన్నాడు. ఈ తురియ ఆత్మ జ్ఞానం అంటే ఏమిటి అన్నారు. అహం సత్యం జగన్మిథ్య అని తెలుసుకో. నామరూపాలన్నీ మిథ్య. ఆ ఆత్మ అనేటువంటిది ఉనికి ఎరుక. నేను సత్యం. నేను ఎప్పుడూ ఉంటాను. శరీరాలు రాకముందు ఉన్నాను, శరీరాలు ఉన్నప్పుడు ఉన్నాను, శరీరాలు పోయిన తర్వాతను ఉంటాను. బల్బు రాకముందు ఎలక్ట్రిసిటీ ఉంది, బల్బు వచ్చిన తర్వాత ఎలక్ట్రిసిటీ ఉంది, బల్బు పోయిన తర్వాత కూడా ఎలక్ట్రిసిటీ ఉంటుంది. ఈ కుండ రాకముందు ఆకాశం ఉంది, కుండ వచ్చినప్పుడు ఆకాశం ఉంది, కుండ పోయిన తర్వాత ఆకాశం ఉంటుంది. ఇవన్నీ బాగా అర్థమైతే స్వామిని. ఈ శరీరం అనే కుండ రాకముందు ఆత్మ ఉన్నది, ఉనికి ఎరుక ఉన్నది. కానీ ఉనికి ఎరుక వ్యక్తం కాదు. అర్థమైందా? ఇప్పుడు కూడా ఉనికి ఎరుక ఉన్నది, నేనుగా ఉన్నాను. ఈ శరీరం పోయిన తర్వాత కూడా ఉనికి ఎరుక ఉంటుంది కానీ వ్యక్తం కాదు. అది నా స్వరూపం. కనుక ఈ నామరూపాలన్నీ మిథ్యా. కుండ అనేది లేదు, అసలు ఉన్నది మట్టి. మట్టి అనేది లేదు, ఉన్నది భూమి. అలా మీరు మూల కారణానికి వెళ్ళాలి. ఆత్మకి ఉన్నదే సత్యం, కానీ ఏది ఉన్నది సత్యం కాదు. పుష్పం అనేది ఉన్నదా అని చెప్పి లేదని చెప్పగలగాలి. వస్త్రం అనేది దారమే. దారం అనేటువంటిది దూది అనేటువంటిది చెట్టు నుంచి వచ్చింది, చెట్టు అనేటువంటిది మట్టి నుంచి వచ్చింది, మట్టి నీరు నుంచి వచ్చింది, నీరు అగ్ని నుంచి వచ్చింది, అగ్ని వాయువు నుంచి వచ్చింది, వాయువు ఆకాశం నుంచి వచ్చింది, ఆకాశం ఆత్మ నుంచి. ఉనికి ఎరుక అని ఆత్మ. ఇప్పుడు నేను మెలకువతో ఉన్నప్పుడు ఉనికి ఎరుకనిచ్చాను శరీరానికి. కలగనేటప్పుడు ఉనికి ఎరుకనిచ్చాను. నిద్రపోయేటప్పుడు ఉనికి ఎరుకని తీసేసుకున్నాను. చూసారా? ఇప్పుడు నేను ఉన్నాను, నాకు తెలుసు అంటున్నారు. ఏ అవస్థ ఇది? జాగ్రత్త అవస్థ. రాత్రికి నిద్రపోయినప్పుడు కల వస్తుంది. కలలో కలకంటున్నాను, కలలో నేనున్నాను, కలలో తెలుసుకుంటున్నాను. అప్పుడు ఉనికి ఎరుకని ఇచ్చాను. అక్కడ వాడు నిద్రలోకి జారిపోగానే ఏం చేశాను? నేను ఉనికిని ఎరుకనైన నేను ఆత్మని గ్రహించేశాను, తీసేసుకున్నాను. అందుకనే ఆ నిద్రలో చూసారా, శరీరంలో అహంకారం నేనున్నాను అనలేదు, నేను తెలుసుకుంటున్నాను అనలేదు, నేను లేను అని కూడా అనలేదు. ఏమైంది అక్కడ? ఉనికి ఎరుక. ఆ శరీరం మనసులో నుంచి తీసేసుకోబడింది. చూసారా? మెలకువ రాగానే ఉనికి ఎరుక. మెలకువ లేనప్పుడు నిద్రలో ఉనికి ఎరుక వ్యక్తం కాకుండా ఉంటుంది. మళ్ళీ నిద్ర లేవంగానే నేనున్నాను, నాకు తెలుసు. చూసారా? ఈ శరీరం యంత్రం, ఇది ఒక యంత్రం. ఈ యంత్రాన్ని పనిచేయిస్తున్నటువంటి ఉనికి ఎరుక నేను కనపడను. ఏంటంటే ఎలక్ట్రిసిటీ కనపడుతోందా? అది అంతే. ఉనికి ఎరుకనైన నేను కనపడను. ఏమంటే ఎలక్ట్రిసిటీ ఉంది లేదు ఎలా తెలుస్తుంది అన్నాడు. చేయబెట్టి తెలుసు. అదేవిధంగా ఇక్కడ కూడా ఐఎమ్ కాన్షియస్ ఆఫ్. నువ్వు ఉన్నావని నీకు తెలుసా లేదా? పక్కవాళ్ళని అడుగుతావా నేనున్నానా లేదా చెప్పు? అడుగుతారా? ఇప్పుడు మీరున్నారని మీకు తెలుసా లేదా అంటే, నేనున్నానని నాకు తెలుసు. దీన్ని స్వయం ప్రకాశం అంటారు. స్వయం ప్రకాశం అంటే పెట్రోమాక్స్ లైట్ లాగా ప్రకాశిస్తున్నానని కాదు అర్థం. జ్యోతి కనపడుతుందిట. ఎక్కడి నుంచి ఎవరికి కనపడుతుంది జ్యోతి? నువ్వే జ్యోతివి. నీకు జ్యోతి ఎందుకు కనపడటం? పిచ్చివాడు ధ్యానంలో కూర్చొని జ్యోతి చూశానంటాడు. మరి నువ్వే ఉనికి ఎరుక జ్యోతి స్వరూపానివైతే నీకు లైట్ ఎందుకురా కనపడటం అని అన్నాడు. అదొక పైత్యం. కనుక నేను ఉన్నానని నా ఉనికి నా ఎరుక నాకు తెలుసు. చూసారా? నా ఉనికి ఎరుకని సందేహించను ఎప్పటికీ కూడా. సందేహిస్తున్నానని సందేహించేవాడే ఉనికి ఎరుక. అర్థమైందా?
ఇటువంటి స్వరూప సత్యాన్ని వదిలిపెట్టుకొని మన భాగవతాలు పురాణాలు ఇంటింటి గడప గడప రామాయణం చెప్పుకుంటూ ఉంటాం, ఇంటింటి రామాయణంలాగా. నేనే ఈ జగత్తు మొత్తానికి ఆధారం అలా చెప్పగలగాలి. సరే, 31 నుంచి 39 వరకు 39 వరకు ఈ ప్రపంచం నిషేధం చేసిన తర్వాత అనింగం అనట, నేను మనస్సుని చలించకుండా చెయ్యాలి అంటే ఇది దృశ్యం అని తెలుసుకోవాలి. అమనీభావం అంటే ఏమిటి? మనస్సు మిథ్యా అని తెలుసుకో. అమనీభావ, మనస్సు మిథ్యా, శరీరం మిథ్యా, అస్పర్శ, అవి నన్ను అంటలేవు. నిద్రలో కలలో ఉన్న వస్తువులు ఎలా అంటవో మెలుపు పడుకున్న వాడికి ఆత్మనైన నన్ను తురియ ఉనికి ఎరుకని ఈ శరీరం మనస్సు అంటలేవు. ఎందుకో తెలుసా? ఇక్కడేమిటి లాజిక్? అవన్నీ దృశ్యం. చూసేది ఏదైతే చూడబడుతున్నదో తెలుసుకోబడుతున్నదో అది నాకంటే వేరు. అవునా? ఈ పుష్పం మీరు చూస్తున్నారు, ఇది దృశ్యం, ఆబ్జెక్ట్. ఈ పుష్పం మీరు కాదు కదా, మీరు చూసేది మీరు కాదు కదా, మీరు తెలుసుకునేది మీరు కాదు కదా, తెలుసుకునేవాడి కంటే తెలుసుకోబడేది వేరు కదా. దృశ్యత్వం. తెలుసుకోబడేది అది భౌతికం, అది పంచభూతాలతో తయారు చేయబడింది. దృశ్యత్వం నెంబర్ 1. భౌతికత్వం అది పంచభూతాలతో తయారు చేయబడింది. ఏదైతే నువ్వు తెలుసుకుంటున్నావో శబ్ద స్పర్శ రూప రస గంధ 5 భూతాలకి 5 గుణాలు ఉన్నాయి. వాటి ద్వారా చేయబడడం వల్ల నువ్వు తెలుసుకుంటున్నావు. ఇది స్పర్శ, శబ్దం, రూపం, రస, గంధ, ఇవన్నీ కూడా పంచభూతాల చేత చేయబడడం వల్ల తెలుసుకుంటున్నాం దృశ్యంగా. అందుకని దానికి భౌతికం అని పెట్టి, భౌతికత్వం. దానికి గుణం ఉన్నదా లేదా? రంగు, రుచి, వాసన అన్నీ ఉన్నాయి. చూసారా? సగుణత్వం. మారుతూ ఉంటుంది. ఈ కాసేపు ఇక్కడ పెడితే ఎండిపోతుంది, వాడిపోతుంది. వికారత్వం, సవికారత్వం. 5:30 గంటలకు ముందు ఇక్కడ లేదు ఈ పుష్పం. ఆగమ అపాయిత్వం. కొన్ని గంటలు ఉంటుంది, తర్వాత పోతుంది, వస్తుంది, పోతుంది. చూసారా? ఆగమ అపాయి అన్నారు. చూసారా? దృశ్యత్వం, భౌతికత్వం, సవికారత్వం, సగుణత్వం, ఆగమాపాయిత్వం. ఏమండి, ఈ ప్రపంచంలో అవన్నీ అంతే. మన శరీరం సంగతి ఏమిటండి అన్నాడు. అదే కథ. శరీరం కూడా దృశ్యం. చూస్తున్నావా లేదా? దీన్ని తెలుసుకుంటున్నావు కదా, దృశ్యం. ఇది కూడా పంచభూతాలతో తయారు చేయబడింది, భౌతికత్వం. మారుతుందా లేదా? ఇది వికారం చెందుతుందా? బాగా తెలుసు స్వామిని అన్నారు. వికారం చెందుతుంది, సవికారత్వం. గుణాలు ఉన్నాయా లేదా దీనికి? సగుణత్వం. దీనికి గుణాలు ఉన్నాయి. ఎత్తు, పొట్టి, లావు, పొట్టి, ఇవన్నీ గుణాలే కదా. ఈ గుణాలు ఉన్నాయి, సగుణత్వం. దీనికి డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ ఎక్స్పైరీ డేట్ ఉంది కదా, ఆగమాపాయిత్వం. ఈ బయట చూసిన వస్తువులకి దీనికి ఏమిటండి పెద్ద డిఫరెన్స్ చెప్పండి ఉంటే ఏమన్నా? ఇక్కడ దృశ్యత్వం, ఇక్కడ దృశ్యత్వం. భౌతికత్వం, భౌతికత్వం. సగుణత్వం, సగుణత్వం. సవికారత్వం, సవికారత్వం. ఈ శరీరానికి, ఈ పూలకి, ఈ వస్తువులకి ఏమి తేడా లేదు. 5 లక్షణాలు ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. కనుక ఇవి ఎట్లా నేను కాదో ఈ శరీరం కూడా నేను, చెప్పండి, నేను కాదు. మనస్సు సంగతి ఏమిటి? మనస్సు అంతే. మనస్సును నువ్వు తెలుసుకుంటున్నావు కదా. ఇప్పుడు భలే ఆనందంగా ఉందండి. తెలుసుకుంటున్నావు కదా. నా మనస్సు చాలా ఆనందంగా ఉంది. ఎవరికి తెలిసింది? నాకు తెలిసిందండి. అంటే నువ్వు తెలుసుకుంటున్న మనస్సు నీకంటే వేరు కదా, వేరు. నీకంటే వేరేనే నువ్వు కాదు కదా. అప్పుడు ఆ మనసులో వచ్చేటటువంటి వికారాలన్నీ నీవి కాదు కదా. మనసులో కోపం, మనసులో తాపం, మనసులో దుఃఖం, మనసులో వచ్చేటటువంటి అలజడి అన్నీ మనసుకు సంబంధించినవా, తెలుసుకునేవాడికి సంబంధించినవా? మనస్సుకు సంబంధించినవి, తెలుసుకునేవాడికి సంబంధించినవి కాదు. ఈ పుష్పంలో పచ్చదనం ఉంది, అది నేను తెలుసుకుంటున్నాను. ఈ పుష్పంలో పచ్చదనం నేను తెలుసుకునేవాడిదా, పుష్పందా? ఈ పుష్పాన్ని నేను పచ్చదనం ఉన్నది పుష్పం అని చెప్పి తెలుసుకుంటున్నానండి. ఈ పచ్చదనం అనేటువంటిది పుష్పానిదా, నాదా? పుష్పానిది. అంటే నేను తెలుసుకునేదానికి సంబంధించినది కనుక అది నాది కాదు. ఇప్పుడు మనసులో ఉన్నటువంటి అలజడి, ఆందోళన, బాధ, దుఃఖం అన్నీ కూడా నేను తెలుసుకుంటున్నాను. ఎక్కడున్నాయి? మనస్సులో.
కనుక నేను మనసులో ఉన్నది తెలుసుకుంటున్నాను కనుక మనసులో ఉన్నాయి కానీ అవి నాలో లేవు. చూసారా? కనుక మనసులో ఉన్నవాడిని మనసులో ఉన్నట్లుగా చూడు. పుష్పం వాడిపోతుంది, దాని లక్షణం అది. శరీరం వాడిపోతుంది, దాని లక్షణం అది. మనస్సు కూడా కుంగిపోతుంది, దాని లక్షణం అది. ఆనందంగా ఉంటుంది, దాని లక్షణం అది. తెలుసుకునేవాడిని నాకు సంబంధమే లేదది. నేనెవరిని? ఉనికి ఎరుక్క తురీయ ఆత్మని. ఇప్పుడు దుఃఖం ఎక్కడుంది చెప్పండి? ఇది అమనీభావం అంటే. చూసారా? అస్పర్శయోగం అన్నారు. దీన్ని అమనీభావం అస్పర్శయోగం అని చెప్పి అన్నారు. తర్వాత 40 నుంచి 47 వరకు ఇటువంటి విషయాన్ని నువ్వు ఆకళింపు చేసుకోవాలి అంటే గ్రహించాలి అంటే ఏం చేయాలి అంటే ఈ 31, 39 అమనీభావం 31వ కారిక, 39 అస్పర్శయోగ. ఎలా చేయాలి? ఎట్లయితే ఆ పక్షి ఒక్కొక్క బొట్టుని సముద్రంలో నుంచి తీసుకొచ్చి బయట వేయడానికి ప్రయత్నం చేసిందో, ఎంత కష్టపడుతోంది, నువ్వు కూడా అంత కష్టపడాలి ఈ విషయాన్ని తెలుసుకోవాలంటే. తింటూ కూర్చొని ఆయన నిద్రపోతుంటే వచ్చేది కాదు. నిరంతరంగా ఈ శాస్త్రంలో ఊరిపోవాలి నేను. శాస్త్రంలోనే ఉంటే అర్థమవుతుంది. ఈ లోపల మనకు లయ, సమాధి అభ్యాస రూప నిధిధ్యాసనం, బ్రహ్మాభ్యాస రూప నిధిధ్యాసనం చెయ్యి. కదిలేటప్పుడు, వినేటప్పుడు, చూసేటప్పుడు ఎక్కడున్నా సరే స్వామిని మాటలు ఉనికి ఎరుక చెవుల్లో మోగాలి. ప్రతి మాట నా చెవుల్లో మోగుతూ ఉండాలి. అది సమాధి, అది బ్రహ్మాభ్యాస రూప నిధిధ్యాసనం. ఎక్కడున్నా సరే ఈరోజు చెప్పిన క్లాస్ రింగ్ అంటూ ఉంటే అది బ్రహ్మాభ్యాస రూప నిధిధ్యాసనం. లేదు స్వామి నేను చెప్పులు వేసుకోగానే మర్చిపోతానంటే కూర్చొని సమాధి అభ్యాస రూప నిధిధ్యాసనం చెయ్యి. ఒక చోట కూర్చో, ప్రతిరోజు మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం అని చెప్పి ఇలా నేను ఈ శరీరాన్ని కాదు, మనస్సుని కాదు, బుద్ధిని కాదు, నేను ఆత్మస్వరూపాన్ని అని చెప్పి కూర్చొని మరీ చెప్పిన మాటలన్నీ మననం చేసుకో. సమాధి అభ్యాస రూప నిధిధ్యాసనం. అది చేసేటప్పుడు మళ్ళీ ప్రాబ్లం, నిద్ర వస్తుంది. నిద్రలోకి పోవాకు. మనసు అక్కడిక్కడి వెళ్తుంది, వెళ్ళనీయవాకు. జీవిత గమ్యాన్ని గుర్తుపెట్టుకో. ఒక ప్రయత్నాన్ని తీసుకున్నామంటే దాన్ని స్థిరమైన బుద్ధితో చెయ్యాలి. బలహీనులకు కాదు ఈ జ్ఞానం, బలహీనులకు రాదు. విక్షేపానికి లోను కావద్దు. ఎవరు ఏమన్నా సరే ఓర్చుకో, సహించు. నీ యొక్క గమ్యాన్ని గుర్తుపెట్టుకో. అవన్నీ దాటుకుంటూ వెళ్ళిపోవాలి. భగీరథ ప్రయత్నం గుర్తుకు రావాలి. శివుణ్ణి కళ్యాణం చేసుకోవడం కోసం పార్వతీదేవి తపస్సు చేసింది. ఎండుటాకులు తిన్నది తెలుసా? ఎండుటాకులు తినింది శివుడిని తపస్సు చేసింది. దేనికి చెప్పారు అవన్నీ అంటే మనం మన ఆత్మని పొందడం కోసం మనం కూడా అంత తపస్సు చేయాలని చెప్పడం కోసం చేశారు. కానీ ఆ కథ విని పాపం పార్వతి పాపం అనటానికి కాదు, శివుణ్ణి పొందడం కోసం ఎన్ని ప్రలోభాలను పెట్టారో వచ్చి ఆమెను తెలుసా? ఆ శివుడు అట్లుంటాడు, ఆయన ఇట్లుంటాడు, ఆయన్ని పెళ్లి చేసుకుంటానంటావేమిటి? ఎండుటాకులు తిన్నదట ఆయనకు. అందుకనే ఆవిడకి అపర్ణ అని పేరు వచ్చింది. దాని కథలో ఉన్నటువంటి వెనుక ఉన్నటువంటి సారాంశం ఏమిటి? నీ జీవితంలో ఆ శివ మంగళం అనేటువంటి అద్వైతం, శాంతం శివం అద్వైతం, ఆ శివుణ్ణి పొందాలి అంటే నువ్వు ఆ తపస్సు చేయాలి. ఆ పార్వతీదేవి లాగా. తపస్సు అంటే ఏమిటి? క్లాసుకు వచ్చి వింటే చాలు సరిగ్గా, అదే తపస్సు. తర్వాత కషాయం. ఇలా ధ్యానం చేసేటప్పుడు మన మనసులో ఉన్నటువంటి అనేక ఆలోచనలు పాతవన్నీ వస్తూ ఉంటాయి. ఆ కషాయం వాసనలన్నీ వచ్చి మనల్ని వెనక్కి లాగుతూ ఉంటాయి. చలించకూడదు. మనస్సు దిటవ చేసుకోవాలి. అందుకని గురువు పాదాలు పట్టుకోవాలి, మనస్సులో గట్టిగా పట్టుకోవాలి. ఈశ్వరుడి పాదాలు, గురువు పాదాలు, శాస్త్రమాత పాదాలు పట్టుకుంటే మనం రక్షింపబడతాం. ఈ 3 పట్టుకోవాలి మనం. అర్థమైందా? లేకపోతే మహాసముద్రంలోకి వెళ్ళిపోతాం. ఆ కషాయంలోకి దిగబడకూడదు. తర్వాత రసాస్వాదనం ప్రాబ్లం. హాయిగా ఉంది కదా ధ్యానం చేసేటప్పుడు అని చెప్పి అందరి మీద విసుక్కోవడం, అందరినీ చేయడం, ఆనందం అనుభవించకూడదు ధ్యానంలో. ధ్యానం నిధిధ్యాసనం చేసేటప్పుడు ఆ ఆనంద సుఖాన్ని అనుభవించడం కోసం కాదు నిధిధ్యాసనం. ఆ నిధిధ్యాసనంలో నేను అహం బ్రహ్మాస్మి అనే నిష్ఠ రావడం కోసం, నిశ్చయ జ్ఞానం, ఆ జ్ఞానం రావడం కోసం చేస్తున్నాను. కానీ మనిషిలో ఈసుమంత అహంకారం ఉన్నా కూడా ఈ యొక్క బ్రహ్మజ్ఞానం రాదు.
కనుక మన అహంకారాన్ని ముందు భగవంతుడి ముందు పాదాల ముందు అలా పెట్టాలి. ఎవరైతే అహంకార త్యాగం చేస్తారో శ్రద్ధాభక్తితో గురు సేవ శాస్త్ర శ్రవణం ఈశ్వర భక్తి ఉంటుందో వాళ్ళకి మాత్రమే ఈ జ్ఞానం లభిస్తుంది. అద్వైత జ్ఞానం. దట్ అద్వైత తురి ఆత్మ అహం బ్రహ్మ అస్మి, ఉనికి ఎరుకనైన నేను, ఈ జగత్తు మొత్తానికి నామరూపాలకి నేను అధిష్టానం అని తెలుసుకోగలుగుతాం. దీన్ని మించిన జ్ఞానం లేదు ప్రపంచంలో. ఇది ఇచ్చే ప్రయోజనం అత్యంతమైనటువంటిది. దీనికి సమానమైనటువంటి విద్య మరొకటి లేదు ప్రపంచంలో. కనుక అటువంటి విద్యని మనం పొంది మన జీవితాన్ని సార్థకం చేసుకోవాలని చెప్పి ఈ అద్వైత ప్రకరణం ఇంతటితో పూర్తి అయింది. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.